వెల్కమ్ టు సుమన్ టీవీ. సో షుగర్ వ్యాధి తగ్గించడానికి కొత్తగా ఏమైనా మందులు వచ్చాయా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా షుగర్ వ్యాధి ఉంది అంటే దానికోసం రకరకాల మనం సెర్చ్ చేస్తూ ఉంటాం గూగుల్లోనే, ఏ మందు పడితే ఎలా తగ్గుతుంది ఏంటి అనేది. కొత్తగా ఏమైనా మందులు వచ్చా వీటిని తగ్గించడానికి? సో కొత్తగా అంటే మనకి ఎప్పటి నుంచో తెలిసింది మెట్ఫార్మిన్ ఒకటి ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పుడు వాడుతూనే ఉన్నాము. అది కాకుండా ఇంకా అంటే మనకి యాంటీబయాటిక్స్ ఉన్నట్టు వందల రకాలు అయితే లేవు, కానీ ఉన్నాయి 4-5 రకాల మందులు ఉన్నాయి. కొన్ని లివర్ మీద పనిచేసేవి, కొన్ని మజిల్ మీద పనిచేసేవి, కొన్ని ఇంటెస్టైన్లో పనిచేసేవి, ఇట్లాగా రకరకాలు ఉన్నాయి. కొన్ని కిడ్నీ మీద పనిచేసేవి ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ అయితే మనకు తెలుసు ఇన్సులిన్ రెసిస్టెన్స్, మజిల్ మీద లివర్ మీద యాక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అట్లనే ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక 4-5 సంవత్సరాలుగా కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది, ఒక టాబ్లెట్ వచ్చింది, SGLT2 ఇన్హిబిటర్స్. SGLT2 ఇన్హిబిటర్స్ అవి ఏంటి అని అంటే కిడ్నీ మీద పనిచేస్తాయి అన్నమాట. కిడ్నీలో కణాల మీద పనిచేసి ఎక్స్ట్రా బ్లడ్లో ఉన్న ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉందో అది యూరిన్లోంచి బయటికి ఫ్లష్ చేసేలాగా పనిచేస్తాయి అన్నమాట. సో దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే ఫస్ట్ షుగర్ యూరిన్లోంచి బయటికి వచ్చేయడం వల్ల క్యాలరీ లాస్ అనేది జరుగుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది, వెయిట్ లాస్ అనే దానికి హెల్ప్ చేస్తుంది. అలానే కొద్దిగా బీపీ కూడా కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది కేవలం కిడ్నీల మీద పనిచేస్తుంది కాబట్టి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా కణాల మీద ఎఫెక్ట్ ఉండదు, దాని మీద ప్రెషర్ ఉండదు. సో ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ని తీసేయచ్చు అండ్ చాలా మంచిగా పనిచేస్తుంది, అంటే ఎక్కువ షుగర్ కంట్రోల్ ఉంటుంది అనమాట. కొన్ని టాబ్లెట్స్ ఏంటి అని అంటే అంత ఎక్కువ డిఫరెన్స్ రాదు, బట్ ఇవేంటి అని అంటే చాలా ఎక్కువగా షుగర్ కంట్రోల్ అనేది ఇస్తుంది. వెయిట్ లాస్ అనేది ఒకటి చాలా బాగా ఉంటుంది చాలా మందిలో. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఒకటి, ఎప్పుడైతే గ్లూకోజ్ యూరిన్లోంచి కిడ్నీ ఎక్కువగా అధికంగా పనిచేస్తుందో అప్పుడు ఈ యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వాటర్ ఎక్కువగా తీసుకోవడం. రెండోది ఏంటి అని అంటే యూరిన్ నుంచి గ్లూకోజ్ బయటకు వస్తుంది కాబట్టి అది యూరిన్ ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్ లో డిపాజిట్ అయితే మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోవడం, లైక్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకోవడం, ఇట్లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ అంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది ఒకటి చాలా రీసెంట్గా వచ్చిన టాబ్లెట్ అన్నమాట. సో ఈ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి డాక్టర్ గారు. సో జనరిక్ మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము. అవి పనిచేస్తాయా? మంచివేనా? ఈ జనరిక్ మెడిసిన్స్ అంటే ఏమీ లేవు. ఇప్పుడు మనం మాట్లాడుకునే 4-5 రకాలనే అవి గవర్నమెంట్ తయారు చేసినవి. సో పనిచేస్తున్నాయి అని అంటే కొంతమందికి పనిచేస్తాయి అంటే కొంతమంది పేషెంట్స్ వాటి మీద డిపెండ్ అవుతారు, వాళ్ళ కంట్రోల్లో ఉంటే కంటిన్యూ చేయమని చెప్తాను. జనరిక్ మెడిసిన్స్ అంటే అవేవో కొత్త మెడిసిన్స్ ఏవి కాదు, మన బ్రాండెడ్ మెడికేషన్. ఇవి తక్కువ ధరలో గవర్నమెంట్ ప్రజలకు అందించడానికి గవర్నమెంట్ పేటెంట్ లేని డ్రగ్స్ ని వాళ్ళు తయారు చేసి తక్కువ ధరకి ఇస్తున్నారు. ఓకే, వాటిని కూడా తీసుకోవచ్చు. అవి కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారా? జనరిక్ మెడిసిన్స్ అంటే మనం యూజువల్గా ప్రిస్క్రిప్షన్లో ఏముండదు. ఇప్పుడు మనం ఏ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా మనం ఒక బ్రాండ్ నేమ్ రాస్తే దానిలో కింద కాంపోజిషన్, ఏ టాబ్లెట్ ఉంది, ఏ మెడికేషన్ అనేది కింద కాంపోజిషన్ ఉంటుంది. సో మేము పేషెంట్స్కి ఏం చెప్తామంటే మీరు ఇదే సేమ్ కాంబినేషన్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీరు జనరిక్ తీసుకుంటా అంటే జనరిక్ అయినా పర్వాలేదు అని. జనరిక్ వాటికి యూజువల్గా బ్రాండ్ నేమ్స్ ఉండవు, ఈ డ్రగ్ పేర్లు చూసి ఆ కాంబినేషన్లో ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో జనరల్గా అయితే ఏ మెడిసిన్ అయినా పనిచేస్తాయి. అయితే చాలా మంది కూడా సో కొన్ని రకాల మెడిసిన్సే పనిచేస్తాయి, కొన్ని రకాల మెడిసిన్స్ పనిచేయవు, బ్రాండెడే పనిచేస్తాయని బ్రాండెడే వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది డాక్టర్లు అయితే ఎక్కువ మెడిసిన్స్ అనేవి రాస్తూ ఉంటారు. సో మల్టీవిటమిన్ రాస్తూ ఉంటారు, లేదా ఇంకా రకరకాల కొలెస్ట్రాల్ కోసం రాస్తూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు. ఓకే, మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ రాశారంటే అది ఓకే, కానీ కొలెస్ట్రాల్ కోసం రాస్తారు, మల్టీవిటమిన్ రాస్తారు. ఇవన్నీ రాయడం వల్ల ఒక మనిషి ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కదా డాక్టర్ గారు? అది మిస్కన్సెప్షన్ చెప్పాలి అంటే. ఇప్పుడు మనం ఏమన్నా టాబ్లెట్స్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టే మనం టాబ్లెట్ ఇస్తున్నాం, ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి టాబ్లెట్ ఇస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చి అడుగుతారు దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని. సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించే దానికన్నా ముందు ఇవి కంట్రోల్లో లేకపోతే, షుగర్ కంట్రోల్ లేకపోయినా, బీపీ కంట్రోల్ లేకపోయినా, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోయినా, ఇవి కంట్రోల్ లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ టాబ్లెట్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడో కొన్ని, యూజువల్గా మనం ఇచ్చే టాబ్లెట్స్కి యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న లైక్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు యూజువల్గా మనం తినే ఆహారం అయినా, మనం వేసుకునే మందులైన ఏవైనా కూడా మనం ముందు ప్రాసెస్ అయ్యేది లివర్లో అండ్ ఫిల్టర్ అయ్యేది కిడ్నీలో నుంచి. సో ఇవి ఎప్పుడైనా వేరే రీజన్ వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, వీటి ఏ రకంగా అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ పనితనం తగ్గుతుంది, ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. అట్లాంటప్పుడు మనం ఇచ్చే టాబ్లెట్స్ డోస్ తగ్గించిస్తాము. అంతేగాని యాజ్ ఇట్ ఈస్, ఎందుకనంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గింది, లివర్ ఫంక్షన్ తగ్గింది, వీటిని డైజెస్ట్ చేసి ఫిల్టర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించిస్తాం. అంతేగాని యాజ్ ఇట్ ఈస్ టాబ్లెట్స్ వల్ల ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ప్రస్తుతానికైతే మనం వాడే యూజువల్గా సివియర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యేంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ దేనికైనా ఉంటుంది. మనం పెయిన్ కిల్లర్ తీసుకున్న గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, అట్లాగా షుగర్ టాబ్లెట్స్ కూడా చిన్న చిన్న, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం SGLT2 ఇన్హిబిటర్స్ వల్ల కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అవి రాకుండా అవాయిడ్ చేసుకుంటే మనం జాగ్రత్తలు మనం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. కాకపోతే ఈ టాబ్లెట్లు వాడకపోవడం వలన ఉన్న ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోకపోతే వాటి వలన వచ్చే కాంప్లికేషన్స్ లైక్ షుగర్, బీపీ కంట్రోల్ లేకపోతే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ పిల్ బర్డెన్ తగ్గించడానికి, అంటే నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ వేసుకోవడం తగ్గించడానికి, పేషెంట్కి ఈజీగా ఉండడానికి కోసం కాంబినేషన్లో వచ్చే టాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్కి 4-5 రకాలు ఉన్నాయి. ఆ 4-5 రకాల్లో మనకి కామన్గా 2 రకాలు కలిపి ఒక టాబ్లెట్, 3 రకాలు కలిపి ఒక టాబ్లెట్ అలా వస్తున్నాయి. అలాగే కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు కొలెస్ట్రాల్తో పాటు బ్లడ్ థిన్నర్ కలిపి ఇచ్చే టాబ్లెట్స్, కాంబినేషన్లో టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. బీపీకి కూడా ఒక టాబ్లెట్తో కంట్రోల్ లేనప్పుడు కాంబినేషన్లో ఇచ్చే టాబ్లెట్స్, 2-3 రకాల మెడిసిన్స్ కలిపి ఉండే టాబ్లెట్స్ ఇలా వస్తున్నాయి. సో దట్ పేషెంట్స్కి నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్, నెంబర్ ఆఫ్ పిల్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అది అసలు విషయమే కాదు. అయితే డాక్టర్ గారు, సో ఈ మధ్య ఇన్హేలర్స్ కూడా వచ్చాయని చెప్పారు. సో అవి మ్యాజిక్ చేస్తున్నాయని చెప్పారు. అవి ఏంటి ఇన్హేలర్స్? అంటే ఏం కాదు, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, కొన్ని రోజుల క్రితం రీసెర్చ్ చేశారు. ఇన్సులిన్ నే ఇన్హేలర్ లాగా తీసుకొచ్చారు, నాసల్ స్ప్రే లాగా తీసుకొచ్చారు. కానీ అవి అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు, అవి పని చేయట్లేదు. సో ఇప్పుడైతే అవి వాడకంలో లేవు. ప్రస్తుతానికి టాబ్లెట్స్ కూడా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి, అవి కూడా ఇంకా ఏమి వాడే దీంట్లో లేవు. ప్రస్తుతం ఇన్సులిన్ అయితే ఓన్లీ ఇంజెక్షన్ రూపంలోనే పనిచేస్తుంది. సో ఇన్హేలర్లు కానివ్వండి, స్ప్రేలు కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ప్రస్తుతానికైతే ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాయి, అవి ఇంకా ఏం పని చేయట్లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో చాలా రకాల టాబ్లెట్స్ ఉంటాయి, చాలా రకాల టాబ్లెట్స్ అంటే రకరకాల టాబ్లెట్స్ కూడా రాస్తూ ఉంటారు. ఏవి మా మీద ఎలా పనిచేస్తున్నా ఏంటని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఏ టాబ్లెట్స్ ఎవరికి ఇవ్వాలనేది అది టోటల్గా మనం ఇంత ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అది టోటల్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ టాబ్లెట్లు అయితే పాజిటివ్, ఇంకా వేరే రకంగా కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం SGLT2 ఇన్హిబిటర్స్ తీసుకున్నాం, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని ఇంటెస్టైన్ మీద పనిచేసే టాబ్లెట్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి, అవి కానివ్వండి. కానీ ఈ ఇంటెస్టైన్, ఎస్పెషల్లీ ఇంటెస్టైన్ మీద పనిచేసే వాటితో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ చూసుకొని వీళ్ళు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇవి అవాయిడ్ చేస్తాము, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి SGLT2 ఇన్హిబిటర్స్ అవాయిడ్ చేస్తాం. ఇట్లాగా అది టోటల్గా ఏజ్ని బట్టి కానివ్వండి, వాళ్ళకున్న కోమార్బిడిటీస్ బట్టి కానివ్వండి, వాళ్ళకున్న కాంప్లికేషన్స్ బట్టి కానివ్వండి, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క రకం ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. వీళ్ళకి వాడింది పక్కన వాళ్ళకి పనిచేస్తుందని నమ్మకం లేదు, అట్లా వాడకూడదు కూడా. షుగర్ టాబ్లెట్లు పడట్లేదు అనేది ఉంటుందా డాక్టర్ గారు ఏమన్నా? అదే ఇప్పుడు చెప్పాను, మనం ఇంతకుముందు మెట్ఫార్మిన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కొంతమందికి లూజ్ మోషన్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. కొన్ని టాబ్లెట్స్కి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిటికి ఇందాక చెప్పినట్టు యూరిన్ ఇన్ఫెక్షన్. ఇంతకు మించి పెద్దగా అంత భరించలేనంత
సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియకుండా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యేంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాంప్లికేషన్స్ అయితే టాబ్లెట్స్ వలన రావు, షుగర్ టాబ్లెట్స్ వలన. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి టాబ్లెట్స్ గురించి. నిజంగా టాబ్లెట్స్ గురించి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఏ టైంకి వేసుకోవాలి, అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఒకవేళ మేము ఊరికి వెళ్ళాము, మర్చిపోయాము, మరి ఎట్లాగా ఇట్లాంటివి. సో అలా కాదు, టాబ్లెట్స్ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అలానే వేసుకోవాలి. సో మర్చిపోతే ఎలా వేసుకోవాలనేది మనం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కాబట్టి అది ఫాలో అవ్వాలని కోరుకుందాం. డాక్టర్ చెప్పినట్లు ఫాలో అవుతే కనుక షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.